ఏ విషయం బయట పడకూడదనుకుంటాడో సత్యం అదే విషయం బయట పడుతుంది. ప్రభావతి ఏమో బాలుని తిడుతూ ఉంటే మీనా ఏమో కోపంతో ఎందుకు మా ఆయనని ఎప్పుడు తిడుతూ ఉన్నారు, నేను పెళ్ళయ్యేటప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఎప్పుడు కోపం పడుతున్నాడు, ఏం చేశాడని మా ఆయన ఎలా తిడుతున్నాడు అని అంటుంది మీనా ప్రభావతిని. నువ్వు నోర్మి, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది ప్రభావతి. ఎందుకు మీ పెద్ద అబ్బాయిని నీళ్ళలో తోసినందుక మా ఆయన నా మీద తోసింది? చెప్పండి, మీరు చెప్పండి, మీకు నిజాలు ఏం తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది మీనా. నీకేం తెలిసి నువ్వు చెప్తున్నావు చెప్పు అంటే, మీ పెద్ద అబ్బాయిని తోసేసింది మా ఆయన కాదు, మీరు అది తెలుసుకోండి ఫస్ట్, ఊకే అరవడం కాదు అని అంటుంది మీనా. ప్రభావతి ఏమో మీనా పైన కోపం పడుతుంది. సత్యమేమో హే ప్రభావతి ఆపుతావా అని అంటాడు. ఏంటండి, ఇంకొకరు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు వాళ్ళు చెప్తే నేను తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు ఏం జరిగింది నాకు చెప్పండి, నిజాలు చెప్పండి అని అంటుంది ప్రభావతి సత్యంతో. సత్యమేమో అవును, తోసేసింది తను కాదు, బాలు కాదు, తోసేసింది మనోజ్ అని అంటుంది. ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవునా, ఇన్ని రోజులని బాలుని తిడుతూ ఉంటే బాలు ఏం చెప్పడం లేదు నాకు, నేను కాదమ్మా తోసేసింది మనోజ్ అని నేను చెప్పడం లేదు అని అస్సలు చెప్పడం లేదండి బాలు అని అంటుంది ప్రభావతి ఏడుస్తూ. తనే చెప్పొద్దు నాన్న ఈ నిజాన్ని అని తనే చెప్పాడు, అందుకే నేను చెప్పలేదు ప్రభావతి అని అంటాడు సత్యం. మళ్ళా నన్ను దేశించినట్టు మనోజ్ను కూడా దేశిస్తుంది. ఇప్పుడే మనోజ్ని బాగా చూసుకొనివ్వండి, నన్ను ఇలానే ఉండనివ్వండి అని చెప్పాడు బాలు నన్ను అని అంటాడు సత్యం. ప్రభావతి ఏడుస్తూ మనోజ్నేమో షర్టు పట్టుకొని లోపలికి తీసుకొస్తుంది. నిజం చెప్పరా, నువ్వనే నిజం చెప్పు, తోసేసింది నువ్వా అని అడుగుతుంది. తనేమో లేదమ్మా అని చెప్తాడు. చంపగేసి లాగి కొట్టగానే ప్రభావతి అవునమ్మా నేనేమో తోసేసింది అని అంటాడు. అప్పుడేమో ప్రభావతి మనోజ్ని చాలా బాగా కొడుతుంది. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ అప్డేట్ చేయండి, మరిన్ని వాళ్ళకి షేర్ చేయండి.